అలాగే ఇమ్మాన్యుయేల్ గారు గుండంకులు అని చెప్పడం అని అంటే అక్కడ హరిత హరీష్ గారు రియాక్ట్ అంటే హరీష్ గారు సారీ హరిత హరీష్ గారు కాదు, ఈరోజు నాగార్జున గారు సార్ చెప్పారు కదా, హరీష్ గారు రియాక్ట్ అయింది మాత్రం చాలా ఓవర్ అనిపించింది ఆ రోజు ఎపిసోడ్ చూసినప్పుడు. సేమ్ అదే ఫీలింగ్ ఆడియన్స్ కూడా ఉంది. హరీష్ గారు చేసిన నార్మల్ ఓవర్ కాదు, మనకు అందరికీ తెలిసిందే. అంటే హౌస్ పెద్ద ప్లాట్ఫామ్ అక్కడ చెప్పకపోవచ్చు. ఏంటి రెడ్ ఫ్లవర్ అంటే ఏంటో మనందరికీ తెలుసు, మీకు తెలుసు, ఈ వీడియో చూస్తున్న మీకు నాకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రెడ్ ఫ్లవర్ అన్న మాట గుండంకిల కంటే చాలా పెద్దది. దానికి ఈయన ఇంకా దాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడడం అయితే, గుండంకులు అంటావా, ఎన్నిసార్లు సారీ చెప్పాడు పాపం, చాలాసార్లు సారీ చెప్పాడు. ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి సారీ అన్నా, నేను ఇంటెన్షనల్ కానలేదు, బాడీ సీన్ కాదన్నా అని. కానీ ఈయన ఓవర్ చూస్తూ ఉంటే మాత్రం నాకు తెలిసి ప్రపంచంలోనే ఈడే నిజాయితీపరుడు అంటే సారీ ఆయనే నిజాయితీపరుడు, ఇంకెవరో కాదు అన్నట్టు అని చెప్పేసి అలా ఫీల్ అయితే అయ్యాడు హరిత హరీష్ గారు. అలా ఫీల్ అయ్యారనమాట హరీష్ గారు. అది ఎంత అంటే ఈరోజు నాగార్జున గారికి ఒకటికి రెండు సార్లు అంటే ఆయన ఇంటెన్షన్ ఆడవాళ్ళని తక్కువ చేయడం కాకపోయినా, ఆయన డైలాగ్ అయితే మాత్రం ఇక్కడ ఇద్దరు ఆడలతోటి నేను మాట్లాడాను అయితే అని చెప్పేసి అనడం అయితే కరెక్టే కదా అది. దాన్ని ఒప్పుకోలేదు. రెడ్ ఫ్లవర్ అన్నది వేరే ఇంటెన్షన్తో కాదన్నారు. ఆయన వేరే ఇంటెన్షన్తో మాట్లాడకపోతే అక్కడ ఇమ్మాన్యుయేల్ కూడా వేరే ఇంటెన్షన్తో మాట్లాడలేనట్టే. హరీష్ గారి ఫ్యాన్స్ ఎవరున్నా సరే ఇది కరెక్ట్ తీసుకోండి, నేను చెప్పేది కరెక్ట్గా తీసుకుంటే మీకు